శరత్చంద్ర దగ్గర నుంచెల్లి అపూర్వ తప్పించుకునడానికి మెడ మీద కత్తి పెట్టుకొని, అసలు నేను తప్పు చేశానంటే నువ్వు ఎలా నమ్ముతావు బావా? కావాలని ఆ భూమి మనిద్దరి మధ్య చిచ్చు పెడుతుంది. అలాంటి భూమిని నమ్ముతున్నావు, కానీ ఇన్నేళ్ల నుంచెల్లి నా మెడలో తాళి కట్టిన తర్వాత కూడా నన్ను నమ్మట్లేదు. అక్క నేను చంపానని చెప్పేసి అనేసరికి నువ్వు ఎలా నమ్ముతావు కదా? ఇలా నమ్మినందుకే ఇక నా ప్రాణం తీసుకుంటాను. ఇక నువ్వు నన్ను అనుమానిస్తున్నావు బావా. ఇక ఇలా అనుమానించిన తర్వాత నేను బ్రతికి కూడా వేస్ట్. నువ్వు ఒంటరి వాడివయ్యవని చెప్పేసి నేను ఇక పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. నువ్వు ఒంటరి వాడివైతే అక్కను తలుచుకుంటూ ఇక ఏమవుతావని బాధతోని నీ చేత నేను 3 ముళ్ళు వేయించుకున్నాను. కానీ ఈరోజు ఆ భూమి వల్ల మా అక్కను చంపింది నేనని ఆ భూమి చెప్పడంతో ఎలా నమ్మావు బావా? ఇక వద్దు బావా, నేను బ్రతకలేను, చచ్చిపోతాను. అపూర్వ పిచ్చి పట్టిందా అని చెప్పేసి తన చేతిలో కత్తి విసిరి కొట్టి వెంటనే చెంప పగల కొడతాడు. ఎందుకు బావా, ఎందుకు? నేను బ్రతకుండి ఏం లాభం? ఎవ్వరు ఏమన్నా కూడా పట్టించుకోను, కానీ నువ్వు మాత్రం అనుమానిస్తే నేను బ్రతకలేను బావా, బ్రతకలేను. నాకు ఈ బ్రతకొద్దు. లేదా పూర్వ, అయినా నేను మాటకి అన్నాను, కానీ నువ్వు చేసావని నేను అన్నానా? అయినా నువ్వు అనడం కాదు బావా, కనీసం నువ్వు అనుమానం పడ్డా కూడా నేను తట్టుకోలేను బావా, చచ్చిపోతాను అని ఈ విధంగా అన్న తర్వాత వెంటనే లేదా పూర్వ, అలా అనడం, అలా అనుమానించడం నాది పొరపాటే, క్షమించు అనేసరికి వెంటనే భూమి, నువ్వు కావాలని ఇక మీ నాన్న మెదడును డైవర్ట్ చేయాలని చెప్పేసి నా నిజ స్వరూపాన్ని మీ నాన్న దగ్గర బయట పెట్టాలనుకుంటున్నావానే? నేను ఎట్టి పరిస్థితిలో నా బావ దగ్గర నేను బయటపడనే అని విధంగా అనుకుంటుంది. ఇక మరోవైపు సరే బాబా, ఇక నేను వెళ్తుందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టేషన్కి భూమి ఫోన్ చేస్తుంది. ఆలోపు ఎస్ఐని కలవడానికి స్టేషన్కి వెళ్తుంది భూమి. ఈ సాక్ష్యాలు సరిపోతాయో సరిపోవో తెలియదు, కానీ మీ నాన్న మాత్రం ఎట్టి పరిస్థితిలో అపూర్వ మీ అమ్మను హత్య చేసిందంటే నమ్మరు. మన దగ్గర అసలు సాక్ష్యాలు ఉంటేనే నిజం బయటపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి ఎస్ఐ గారు? ఏం లేదు భూమి, ఇప్పుడు ఈ బ్రాస్లెటు అపూర్వ కాదని ఫోరెన్స్ ల్యాబ్కు పంపితే దాంతోపాటుగా దాంది ఏదైనా వస్తువు సాక్ష్యం ఉండాలి. అంటే అపూర్వది ఏదైనా సాక్ష్యం ఉంటేనే దానికి దీనికి మ్యాచింగ్ అయితేనే అప్పుడు మీ అమ్మని చంపింది అపూర్వ అని సాక్ష్యాలతో పాటుగా రుజువు చేయవచ్చు అనే విధంగా అనేసరికి సరే ఎస్ఐ గారు, ఎలాగైనా సరే అపూర్వ ఏదో ఒకటి ఆధారం తీసుకొని వస్తాను, కానీ తను ముట్టి టచ్ చేసింది మాత్రమే కావాలి. అలా అయితేనే తను ఈజీగా మనం ఇక సాక్ష్యాన్ని పట్టుకోవచ్చు అని అన్న తర్వాత సరే అని చెప్పేసి భూమి ఇంటికి వచ్చేస్తుంది. భూమికి ఇంటికి వచ్చేసరికి అపూర్వ తల దువ్వుకుంటూ ఉంటుంది. అలా వెంటనే భూమి ఆలోచిస్తుంది, ఇప్పుడు ఈ హెయిర్ తీసుకెళ్తే ఫోరెస్ట్ ల్యాబ్లో ఖచ్చితంగా ఈ అపూర్వ బండారం బయటపడుతుంది కదా, ఎలాగైనా సరే ఏదో ఒక సాక్ష్యం కావాలని చెప్పేసి ఆ టైంలో అపూర్వ దువ్వుకొని అక్కడ ఇక కోమ్ పెట్టి వెళ్ళిపోతుంది. వెంటనే భూమి లోపలికి వెళ్ళి ఇక ఎస్ఐ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. భూమి హెయిర్ కానీ గోరు కానీ సంబంధించి తీసుకురావాలనేసరికి ఎలాగైనా సరే ఆ అపూర్వ వెంట్రికని ఎలాగైనా సంపాదించాలని చెప్పేసి భూమి నిర్ణయించుకుంటుంది. తను హెయిర్ మొత్తం ఇక ఆ దువ్వెనకు పట్టి ఉంటాయి కదా, తను వాష్రూమ్లోకి వెళ్ళేసరికి భూమి తన గదిలోకి వెళ్ళి తన కోముకున్న మొత్తం హెయిర్ని మెల్లిగా తీసేస్తూ ఉంటుంది. దొరికావా అపూర్వ, నువ్వు చేసిన పాపానికి జీవితకాలం జైల్లో ఉండడం ఖాయం. ఇక దొరకలేనని చెప్పేసి తప్పించుకుంటున్నావు కదా, ఈ తప్పించుకోవడం ఎన్ని రోజులు పట్టదు. ఇప్పుడు ఈ సాక్ష్యంతో నీ బండారం బయట పెడతాను. ఆ తర్వాత నిన్ను జైలు పాలు చేయకపోతే శోభచంద్ర కూతుర్ని భూమినే కాను అని చెప్పేసి ఇక ఆ కోము తీసుకొని వెళ్ళిపోతుంది. హెయిర్ని మొత్తం తీసేసుకుంటుంది. ఈలోపు హాల్లోకి నుంచి స్టేషన్కి వెళ్ళాలి కదా భూమి. అది సమయానికి శరత్చంద్ర భూమిని పిలుస్తాడు. భూమి అని చెప్పేసి పిలుస్తాడు. హా నాన్న, ఏంటి? ఇక నువ్వు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తున్నావు కదా అనేసరికి ఒక్కసారిగా భూమి కంగారు పడిపోతుంటుంది. అబ్బే, నేనెందుకు వెళ్తున్నాను నాన్న? వెళ్ళట్లేదు. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు వెళ్తున్నావని నాకు తెలిసింది. అయినా చెప్పాను కదా, ఆ ఇంటికి నీకు సంబంధం లేదని నా మీద ఒట్టు వేసినా కూడా
నువ్వు ఆ ఇంటికి వెళ్తున్నావంటే అయితే నేను పిచ్చోనా, బెర్రోనా, నన్ను నమ్మించి మోసం చేస్తున్నావా అనే విధంగా అంటుండగా హాల్లోకి అందరూ వస్తారు. ఏమైంది అన్నయ్య, ఎందుకు భూమిని కోపడుతున్నావు? ఈ భూమి వద్దంటే ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరా, అందుకే మీ అన్నయ్య కోపడుతున్నాడు అనే విధంగా అపూర్వ అంటూ ఉంటుంది. మీ నాన్నకు కనీసం విలువ ఇవ్వకుండా ఆ ఇంటి గుమ్మం దొక్కుతున్నావే, అంటే మీ నాన్న మాట అంటే లెక్కలేదు, కానీ పుట్టింటి కంటే మెట్టి నీళ్ళు నీకు ఎక్కువ అని చెప్పేసి మీ నాన్న పరువు తీయాలనుకుంటున్నావా? చూసావా బావా, భూమి ఎంతలా మూర్ఖంగా ఆలోచిస్తుందో. నీ గురించి ఆలోచించకుండా ఆ గగన్ ఆ ఇంటి గురించి మాత్రమే ఆలోచిస్తుంది. ఇలాంటి నమ్మి నువ్వు మోసపోతున్నావు బావా. ఇక నువ్వు ఏం నిర్ణయించుకుంటావో అది నీ ఇష్టం బావా. అది కాదు నాన్న, నేను చెప్పేది విను, ఇంకేం మాట్లాడకు. అపూర్వ ప్రతి ఒక్క విషయం నాకు చెప్పింది. ఆ గగన్ గాడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఆ ఇంటికి వెళ్ళాల్సిన అవసరమేముంది? వాడు పెళ్లి చేసుకుంటున్నాడు కాబట్టే ఇక నీకు ఆ ఇంటికి నీకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేదని ఈ అగ్రి పేపర్ మీద సంతకం పెట్టు. లేదు నాన్న, నేను పెట్టను. ఏంటి, మీ నాన్నకే ఎదురు తిరిగి సమాధానం చెప్తున్నావు? అయినా ఇంకొకసారి మీ నాన్నకి ఎదురు తిరిగి సమాధానం చెప్తే చెంప పగులుతుంది అని భూమి మీద అపూర్వ చెయ్యెత్తుతుండగా అపూర్వ అని గట్టిగా అరుస్తాడు గగన్. ఏంటి ఏంటి అసలు ఏమనుకుంటున్నావు? నా భార్య మీద చెయ్యి వేయడానికి ఏ అధికారం ఉంది నీకు? ఏదో గొడవ వల్ల నా భార్య ఇంట్లోకి వచ్చి ఇక నీ ఇంట్లో ఉంటుందని నా భార్యను చులకతనం చేసి అందరూ కావాలని మాట్లాడుతున్నారా? ఎవరనుకుంటున్నావు? గగన్ భార్య. ఈ గగన్ భార్య ఎవరైనా చెయ్యి వేస్తే చెయ్యి విరిసేస్తాను. ఏంట్రా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? భార్య అని చెప్పేసి అంటున్నావు. ఇంకో పెళ్లి చేసుకుంటున్నావట. అరే గగన్గా, ఇంకో పెళ్లి చేసుకునేవాడికి వెంటనే నా కూతురికి విడాకులు ఇవ్వరా? నాన్న ప్లీజ్ నాన్న. ఏంటి అందరూ కలిసి నా భార్య మీద కావాలని నిందలు వేస్తున్నారా? ఎప్పుడు చెప్తున్నాను విను, నేను ఏ పెళ్లి చేసుకోవట్లేదు. నా భార్య నా గుండెలో ఉన్నంత వరకు. ఇక అపూర్వ, నువ్వు లేనిపోని అన్నీ నా భార్య మీద సృష్టించి తనని ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నావు. నీ ఆటలు నా దగ్గర సాగవు. ఇంకొకసారి నా భార్య మీద ఎవరైనా చెయ్యి వేశారనుకో, చెయ్యి విరిచేస్తాను అని అపూర్వకు వార్నింగ్ ఇస్తాడు. నా భార్యకు ఈ ఇంట్లో ఉన్నంత వరకు ఏ మాత్రం కూడా నా భార్యను ఒక్క మాట అనడానికి వీల్లేదు అని ఈ విధంగాని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. చూసావా బావా, చూసావా? ఇప్పటికైనా అర్థమైందా? ఈ భూమి ఆడుతున్న నాటకం అర్థమైందా? కావాలని మనందరినీ వెర్రిపప్పలు చేస్తుంది బావా. అంతేకాదు బావా, ఇప్పుడు ఆ గగన్ గాడు రావడం కారణం ఏంటి? ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అంది. ఇప్పుడు ఆ గగన్ గాడిని పిలిపించి మన ఇంటి మీద గొడవ చేయడానికి రప్పించింది. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అపూర్వ అని కేపీ అంటాడు. నీకు మాట్లాడడానికి రైట్ లేవు, నీకు మాట్లాడే అధికారం లేదు కేపీ. ఇక్కడ మా పరుగు సంబంధించింది, మా బావ పరుగు సంబంధించింది. బావా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు బావా. ఆ గగన్ గడ్ వచ్చి మన ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడం నాకు నచ్చలేదు బావా. ఇక నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం అని ఈ విధంగా అపూర్వ వెళ్ళిపోతుంది. భూమి ఏమాత్రం తండ్రి మీద ప్రేమ ఉన్న అగ్రిమెంట్ పేపర్ మీద సంతకం పెట్టు. గగన్కి నీకు ఎలాంటి సంబంధం లేదని సంతకం పెడితేనా ఈ తండ్రి నీ దృష్టిలో బ్రతికున్నట్టు. నువ్వు సంతకం పెట్టని ఎడల నీ తండ్రి నీ దృష్టిలో చచ్చినట్టే లెక్క. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఈ విధంగా అనేసరికి ఒక్కసారిగా భూమి షాక్ అయిపోయి అక్కడ ఏడుస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు. ఆ సమయంలో భూమి బాధపడుతుండగా అపూర్వ నవ్వుకుంటూ వచ్చి, ఏంటి పాపం బోన్లో పడుతుంది చూస్తున్నావు ఎలక, ఆ ఎలకలా మాదిరిగా ఉన్నావు భూమి. చూసావా, తలను తన్నేవాడుంటే తలను మించి తన్నేవాడు అలా ఉంటాడు. ఏదో చేయాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కదా, అది ఎట్టి పరిస్థితిలో జరగదు. ఈ అపూర్వ ఉన్నంత వరకు ఈరోజు నీ చేయికి విర్రవీగుతున్నావని ఉరుకులాడుతున్నావు కదా పిన్ని, కానీ కొన్ని రోజులు మాత్రమే ఈ ఉరుకులాట. ఆ కొన్ని రోజులలో నువ్వు జైలు శిక్ష అనుభవించడానికి
రెడీగా ఉండు. ఎందుకంటే సాక్ష్యాలన్నీ బయటపడితే ఆ తర్వాత ఊచలు లెక్క పెట్టడానికి ఇప్పటి నుంచలే ట్రైనింగ్ చేస్తూ ఉండు అని భూమి అని వెళ్ళిపోతుంది. ఇదేంటి మమ్మీ, దేనికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటే అది నీకు వార్నింగ్ ఇచ్చింది? దాని దగ్గర ఏదైనా బలమైన సాక్ష్యం ఉందా? అదే అర్థం కావట్లేదు బేబీ. అసలు ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని కంగారు పడిపోతుంటుంది అపూర్వ. మరి ఏం జరగబోతుందో అనేది తెలుసుకుందాం.